మహానుభావుల త్యాగఫలం మన ఈ స్వతంత్ర భారతం. మన భారతదేశ రక్షణ ఎందరో వీర జవాన్లు అహర్నిశలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడుతున్నారు. వారి త్యాగాలను స్మరిస్తూ మన జోహార్లు తెలియచేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వారి కోసం భారతీయ సాయుధ దళాల గురించిన విశేషమైన కార్యక్రమం జై హింద్ తో మీ ముందుకొస్తోంది మీ జయ. తెలుగువారి ఆత్మీయ వారిది telugu1.com కి మీ అందరికీ స్వాగతం. సురక్షితంగా ఉండాలి అని చెప్పి మనం అనుకుంటున్నట్టే సైనికులు కూడా మన సురక్షితంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు కృషి చేస్తున్నారు. అయితే ఈరోజు మనం మాట్లాడే మన ఆత్మీయులందరితోటి అడిగే విషయం ఏంటి అంటే, వారు కనుక ఒకరోజు సైనికుడిగా ఉంటే వారు ఏం చేయాలని అనుకుంటారు, లేదా వారు సైనికులకి ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు అనే విషయాన్ని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ సర్వే చేసి చూద్దాము. నా పేరు రాజశేఖర్, నేను అడ్వకేట్గా పనిచేస్తున్నాను ఇక్కడ అమీర్పేటలో. దేశానికి రక్షణ మన సైనికులు కదా. సైనికులు మరి మన దేశానికి అంత త్యాగం చేస్తున్నారు, వాళ్ళు అన్ని సేవలు చేస్తున్నారు. వారి గురించి మీ అభిప్రాయం ఏంటంటే? వాళ్ళ గురించి చాలా గొప్ప అభిప్రాయం ఉందమ్మా. అలాగే మన కాశ్మీరే కానీ మిగతా ప్రాంతాల్లో కానీ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో కానీ సైనికుల సేవలు అమోఘమ్మ. ఇండో టిబెటర్ బార్డర్లో కూడా వాళ్ళ సేవలు అమోఘంగా ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టేసి వాళ్ళు అక్కడ సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళ సేవలు ఎంతైనా శ్లాఘనీయం. మరియు దేశ ప్రజలందరూ వాళ్ళకి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాము. సో మన రోజువారీ జీవితంలో వారిని మనం తలుచుకుంటూ ఉంటామా, లేదా వారిని తలుచుకోవాలా? రోజువారీ జీవితంలో వాళ్ళని తలుచుకోవాలమ్మా. ఎందుకంటే వాళ్ళ జీవితం వల్ల వాళ్ళు మనం పడుకుంటున్నాం అంటే వాళ్ళు మెలుగుతూ ఉండడం వల్లనే మనం పడుకుంటున్నాము. సో దేశ రక్షణకు వాళ్ళ సేవలు అమోఘమైనవి కాబట్టి వాళ్ళని ఎప్పుడు నిత్యం తలుచుకోవాలి. లేదా అవకాశం ఉన్నప్పుడు వాళ్ళని తలుచుకోవడమే కాకుండా వాళ్ళ బెటర్మెంట్ కోసం వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి ప్రజలందరూ గట్టి చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాము. భవిష్యత్తులో యువత సైనికులు అవ్వడానికి వాళ్ళు ఏమాత్రం కృషి చేయాలంటారు? వాళ్ళని సైనికులు కావాలంటే వాళ్ళ పాఠశాల స్థాయిలోనే వాళ్ళ మీద తగినంత సైనికుల వ్యవహారాలు సైనికులుగా జాయిన్ అయితే ఏముంటుందనేది వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలమ్మా. దానివల్లనే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. వాళ్ళు కూడా సైనికులుగా కావడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో అందరూ అవగాహన కల్పించి, ప్రభుత్వం కూడా అవగాహన కల్పించి వారికి విద్యార్థులకు ముఖ్యంగా సైనికుల సేవలు ఎలాంటివి అనేది అవగాహన కల్పిస్తే వాళ్ళు సైన్యం అయిపోవడానికి మంచి మెరుగైన కెరీర్ అయిపోవడానికి అవకాశం ఉంటుందండి. జై హింద్. मेरा नाम हसन है मैडम. हसन, आप क्या करते हो? जी मैं टेलरिंग का काम करता हूँ मैडम. अच्छा, तो अपने देश के लिए जो सेवा करते हैं सैनिकों के बारे में, उनके बारे में आपका क्या राय है? जी मैडम, सैनिक तो अपने अच्छे लोग हैं. सैनिक अपने देश के लिए वो कितना भी काम करे कमी छे. सैनिकों के लिए तो बहुत अच्छी चीज़ है. अगर आप एक दिन के लिए सैनिक बन जाते तो आप क्या करते? मैडम अगर मुझे एक दिन के लिए सैनिक बने तो बहुत अच्छा दिखेगा मैं, कि अपने देश की कुछ रक्षा कर रहा हूँ ऐसा दिखता मुझे. जी देश को अपनी सेवा देने का मौका मिलता है. जी हाँ मैडम. ओके, और अपने सैनिकों के लिए जो रात दिन एक करके हमारी सुरक्षा करते हैं, उनके लिए आप क्या कहना चाहेंगे? कि बोलता हूँ कि मैडम वो लोग बहुत अच्छा काम कर रहे हैं, कि वो लोग जग रहे हैं रात में, दिन में भी जग रहे हैं. एक मायने में हमारी हिफाजत कर रहे हैं वो लोग बॉर्डर पे चल के. वो लोग दिलो जान से काम कर रहे हैं वहाँ पे मैडम. अच्छा, तो उनके परिवार के बारे में कभी आपने सोचा या उनके बारे में कभी सोचा? जी हाँ, उनके बारे में तो सोचा हूँ मैडम कि वो लोग कई महीने कई हफ्ते तो परिवार से नहीं मिलते वो लोग. हम लोग खाली 2 घंटे अगर परिवार से दूर रहे तो 5-6 फ़ोन आ जाते हैं हमारे को कि कैसे है क्या है बोल के. लेकिन सैनिक लोग का दिल बहुत मजबूत रहता है मैडम, कि वो लोग देश के लिए कोई भी चीज़ को नहीं देखते वो लोग. जय हिंद. विनोद जी, धन्यवाद. विनोद जी, आप क्या करते हैं जनरली? आई एम एडवाइजिंग प्रोफेशनल. एडवाइजिंग प्रोफेशनल. अपने देश के लिए जवान अपनी जान की बाजी लगा के हमारी सेवा करते हैं, हमें सुरक्षा प्रदान करते हैं. जी, तो आप उनके लिए क्या कहना चाहेंगे? उनके बारे में आप क्या सोचते हैं? उनके बारे में सोचना बोले तो अभी क्या है, दे आर आल्सो डूइंग देयर ड्यूटी to protect us from our enemies or whatever hurdles we get. We are working here, so it's same like that. How they are working there, same way that what we are working there, but they are greater than us. So if you get a chance to be a soldier for a day, एक दिन के लिए जिंदगी भर के लिए आप जिंदगी भर के लिए जवान बनना चाहते हैं? I can join army anytime. You can join army anytime. Anytime. If I'll get a chance. Jai Hind.
ఏం చేస్తాం, పాకిస్తాన్తో యుద్ధం చేస్తాం ఫస్ట్. ఓకే, మన దేశం గురించి మీ అభిప్రాయం? మన దేశంలో ఏంటంటే ప్రేమానురాగాలు అన్నీ ఉంటాయి మన దాంట్లో. మన దేశంలో ఎవరైనా వచ్చి బతకచ్చు, ఏ కంట్రీ వాళ్ళైనా బతకచ్చు మన దేశంలో. మన దేశం గురించి మీరు చాలా బాగా చెప్పారు. ఏమన్నా పాట కొడుతుందా మీకు మన దేశం గురించి? దేశం మనది అన్నీ. జై హింద్. अच्छा, तो आप अपने देश के लिए, जो जवान हमारे देश के लिए रक्षा कर रहे हैं, दिन रात एक करके LOC पे या कहीं पे भी हमारे जवान हमारे देश की सुरक्षा के लिए तैयार हैं, तो आप उनके लिए क्या संदेश देना चाहेंगे? मैं एक्चुअली ये संदेश देना चाहता हूँ क्योंकि भी वो लोग जो भी कर रहे हैं और जिस तरह से वो लोग अपने अपने मतलब मेहनत कर रहे हैं, लड़ाई लड़ रहे हैं, और जैसे कारगिल में आप देखते हो कि हर रोज़ LOC लाइन ऑफ कंट्रोल जो है वो हर रोज़ का एक रूल होता है, तोड़ना नहीं चाहिए, वो तोड़ते रहते हैं हम पाकिस्तानीज़. तो हमारे जवान अभी भी लड़ रहे हैं उनसे. कभी हर दिन सुनने में आता है कोई शहीद हो रहा है, तो हर दिन कुछ ना कुछ कारनामे होते रहते हैं वहाँ पे. तो मैं वो यही बोलना चाहता हूँ कि ऐसी लगन से मेहनत करो, बस अपने देश की रक्षा करो. अच्छा, ये तो बहुत ही बड़ी बात है कि आप हमारे जवानों के कार्यक्रम, उनकी सेवा को आप श्रद्धा से देख रहे हो. और अगर आपको एक मौका मिले, एक दिन के लिए अगर आप एक सैनिक बनो, एक जवान बनो, एक फ़ौजी बनो, तो अपने देश के लिए आप क्या करना चाहेंगे? पहली बात तो क्या है, अगर ऐसा मौका मिला तो पहली बात तो मिलने से पहले ही मतलब मिलने के बाद में ऑब्वियसली जो बन पड़ता है वो करूँगा. जितना बन पड़ता है उतना करूँगा. अगर हो सके अपने आउट ऑफ द वे जाने का भी मौका मिले तो मैं जा जाऊँगा. आप LOC के बारे में कभी वहाँ पे जाने का मौका या जाने की ख्वाहिश है आपके मन में? हाँ, गया था पिछली बार अगस्त में गया था. मैं वाघा बॉर्डर के पास गया था, तो मैंने देखा है अपने सैनिकों को, बहुत इम्प्रेस हुआ सीरियसली. वहाँ पे जो वाघा बॉर्डर में जो सैनिक है हमारे, उनको देख के उनका वो जो जिस तरह से वहाँ पे प्रोटेक्शन करते हैं हमारी LOC लाइन ऑफ कंट्रोल, तो वो बहुत मज़ा मतलब अच्छा एकदम बढ़िया लगा मुझे. तो आप वाघा गए थे, लाइन ऑफ कंट्रोल के पास वाघा गए थे, कैसे गए थे आप? मैं अपनी बाइक से गया था. आपके बाइक से गए थे? किस बात से प्रेरित होकर आप वहाँ गए थे? एक्चुअली क्या है कि मैं वैष्णो देवी गया था. पहली बात तो वैष्णो देवी जाने के बाद लुधियाना वापस आया. मेरे दोस्त के पास था, तो दोस्त के पास हमने डिसाइड किया था कि अगर हमारे पास एक दिन है तो वो एक दिन क्या करना है. चलो कुछ वो एक दिन हमारे पास है तो पोटेंशियली उसको अच्छे से यूज़ करते हैं. तो इसी बहाने लुधियाना से हम लोग जलंधर गए गाड़ी पे, जलंधर से वाघा बॉर्डर. तो उस दिन हमें ऐसा लगा कि हमने 100% यूज़ किया. सच में जवानों को देख के हम बहुत प्रेरित हो गए. अच्छा लगा बहुत. जय हिंद. అదండి, మనం ఈరోజు ఒక ఎక్స్పెరిమెంటల్ సర్వేగా జై హింద్ కార్యక్రమం కోసం అని మన ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళ భావాలు, మన జవాన్ల గురించిన వాళ్ళ భావాల్ని, వాళ్ళ అభిప్రాయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము. మన జవాన్లు మనం ఏ దేశం, ఏ మతం, ఏ కులం, ఏ రాష్ట్రం ఇవన్నీ ఏమీ చూడకుండా మనం వాళ్ళని గౌరవిస్తున్నామా, గౌరవించట్లేదా, మనం వాళ్ళ సేవల్ని గుర్తిస్తున్నామా, గుర్తించట్లేదా అన్న భావన ఏది తెలియజేయకుండా, తెలుసుకోకుండానే వాళ్ళు మన కోసం అని, మన దేశం కోసం అని సరిహద్దుల్లో ఉంటూ మన ప్రాణాలని కాపాడుతూ వాళ్ళ ప్రాణాలని ఫణంగా పెడుతున్నారు. అదేవిధంగా మనం కూడా మనం వాళ్ళతో మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళ గురించి ఆలోచిస్తూ రోజుకు ఒకసారైనా మనం వాళ్ళ గురించి తలుచుకొని వాళ్ళు అందించే సేవలకి కృతజ్ఞతాభావం తెలియజేస్తూ మనం వాళ్ళందరికీ మరొకసారి అందరం కలిసి జై హింద్ అని చెప్తాం.